హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సంక్రాంతి అంతా ఎలా గడిచింది ఫ్రెండ్స్? మేమైతే చాలా చక్కగా సంక్రాంతి ముగ్గులు, అప్పాలు, అరిసెలు, గారెలు, సకినప్పాలు, లడ్డూలు అన్నీ చేసేసామన్నమాట. కారపూసలు అన్నీ అంతా కూడా అయిపోయింది. చాలా సంతోషంగా ఈ పండగ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మన వీడియోకు వెళ్ళబోయే ముందుగా మన ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో పెట్టగానే మీకైతే వచ్చేస్తుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ డబ్బులు అయితే ఏమీ పోవు. వీడియో పెట్టగానే మీకైతే వచ్చేస్తుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఏంటంటే వ్యవసాయం. మన వీడియోలన్నీ కూడా వ్యవసాయం, హార్వెస్టింగ్, మొత్తం వ్యవసాయం గురించి ఉంటుంది. మనం రైతు బిడ్డలం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక రైతు ఎంత తన రక్తంని చెమటగా ధారపోస్తాడో. వీళ్ళిద్దరు కూడా దీని ఓనర్లు, భూమి యొక్క ఓనర్లు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. అంత పెద్ద వయసులో కూడా తన కొడుకు ఎంత సహాయం చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. వరి గింజలు, విత్తనాలు రెడీ అవ్వడానికి 4 నెలల సమయం పడుతుంది. చాలామంది అన్నంని ఇష్టం వచ్చినట్టుగా నేలపాలు చేస్తూ ఉంటారు. వేరే వేరే దేశాల్లో కానీ అక్కడక్కడ కొన్ని మన రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అన్నం లేక అల్లాడిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ చాలామంది మాత్రం నేను చూస్తూ ఉంటాను, అక్కడక్కడ అన్నం ఇష్టం వచ్చినట్టుగా పడిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక అన్నం ఎత్తు కూడా పడేయద్దు. ఒక రైతు తన ఎంతో కష్టం, శ్రమతో కూడుకున్న పని అన్నమాట. చాలా రిస్కీగా ఉంటుంది పని. బొగిదలో చూడండి 4 నెలలు మనం పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో అదేవిధంగా ఈ యొక్క నారుని అనేది చూసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు మొలక వచ్చినప్పటి నుంచి మళ్ళీ కోతకొచ్చి వాటిలో ఇంట్లోకి వచ్చి అంతవరకు ప్రతిరోజు రావాల్సి ఉంటుంది. నీరు కట్టుకోవాలి, చీడపూడ పురుగులు చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఒక నారు కూడా పోనీయకుండా ఒక్కొక్కటిగా ఏరుతూ ఉంటారు. చూడండి, అంటే ఒక వారి విత్తనము, ఒక మొక్క ఎంత విలువైందో చూడండి. ఈ రోజుల్లో అన్నం ఎక్కువైపోయింది. మనుషులకి అహంకారం, గర్వం కూడా ఎక్కువైపోయింది. అన్నం దొరుకుతూ ఉంటే లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువైందో. నేను చాలా చూస్తూ ఉంటాను, అక్కడక్కడ ప్రాంతాలలో అస్సలు అన్నం లేక అల్లాడిపోతూ ఉంటారు. వీడియోస్లలో కూడా చూస్తూ ఉంటాం మనం. యుద్ధాలు జరగడం ద్వారా చాలా ప్రాంతాల్లో అన్నం లేక అల్లాడిపోతూ ఉంటారు. ఇదిగోండి ఎంత కష్టమో. ఇది ఎంత నారు అన్నమాట. వాళ్ళ నారుని తీస్తూ ఉంటే వీళ్ళు ఈ విధంగా చీరలో అంతా కుప్ప పెట్టుకొని ఈ విధంగా ఆ బురదలో నడుస్తూ ఉంటే నేల మీద నడిచినట్టుగా ఉండదు. నేల మీద ఫ్రీగా నడుస్తాం, కానీ బురదలో మాత్రం కాలు అసలు లేపితే లేవదన్నమాట. అంత కష్టంతో, శ్రమతో పండించే పంట. కానీ ఎంత కష్టపడి పండించిన రైతు ఎప్పుడు పేదవాడి లాగానే ఉండిపోతున్నాడు. అన్నం పెట్టే రైతన్నకే కష్టాలు కదా ఫ్రెండ్స్. బిజినెస్లు ఉన్నవారికి ఎప్పుడు డబ్బు ఉంటుంది, వారికి అసలు అన్నం విలువనే తెలియదు. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు, వాళ్ళు అసలు రైతులని పట్టించుకోరు ఎంతోమంది. పేరుకే రైతే రాజు అంటారు, రైతు అంటే మాకు ఇష్టమని అంటారు. కానీ వ్యవసాయం చేయడానికి, రైతు పని చేయడానికి మాత్రం ఎవరు ముందుకు రారు. రైతుకు నష్టం వచ్చిందంటే సహాయం చేయడానికి కూడా ఎవరు కూడా రారు. వాళ్ళు పాపులారిటీ కోసం మాత్రమే ఎక్కువ మాకు ఇష్టం అని అంటూ ఉంటారు. కానీ చూడండి ఎంత కష్టం ఉంటుందో. ఎవ్వరు కూడా సహాయంకి అయితే రారు. వీడియోల కోసం, పాపులారిటీ కోసం, నేమ్ ఫేమ్ కోసం తిరుగుతూ ఉంటారు. కానీ రైతు మాత్రం తను పండించే పంట కోసం ఎంత శ్రమ పడతారో మీరు కన్నులాగా చూడండి. ఈ వీడియో అంతా కూడా 4 వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంత కష్టం ఉంటుంది. మీకు వ్యవసాయం అంటే ఎంతమందికి ఇష్టమో ఫ్రెండ్స్ చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్యవసాయం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఎంత కష్టమో చూడండి ఫ్రెండ్స్ వ్యవసాయం అంటే. దయచేసి అన్నం పడేసే వరకైతే నా విజ్ఞప్తి, అసలు అన్నం అయితే పడేయొద్దు ఫ్రెండ్స్. ఓకే బాబాయ్.